ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికి వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 19వ అధ్యాయము 16వ వచనంలో మనం ఈ విధంగా చదువుచున్నాం. అప్పుడు సిలువ వేయబోటుకై అతడు ఆయనను వారికి అప్పగించెను. ప్రభు అయిన యేసును వదిలిపెట్టినట్లు పిలాతు చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాడు. అయితే చివరికి యూదులను సంతోషపెట్టుటకై ఆయనను సిలువ వేయుటకు అతడు వారికి ఆయనను అప్పగించాడు. పిలాతు చేసిన ఈ పని అతని వివేచనకు విరుద్ధముగా ఒక నిర్దోషిని యూదులు బలవంతము చేయుటను బట్టి ఆయనను సిలువ వేయుటకు అప్పగించుట అతడు చేసిన పాపమై ఉన్నది. అయితే అతడు ఈ పాపం నుండి తప్పించుకొనుటకు విఫల ప్రయత్నం చేశాడు. ఎలాగంటే నేను నిర్దోషినని చెప్పుడు ద్వారా. అయితే అతడు ఎలా నిర్దోషిగా ఎంచబడతాడు? ఎందుకంటే అతడు ఒక నిర్దోషిని సిలువ వేయుటకు అప్పగించాడు. ఇదంతా ఎందుకు జరిగిందంటే దేవుని ప్రవచనము నెరవేరవలెనని. పిలాతు వెలువరించిన తీర్పులో నరుల పాపం స్పష్టముగా అగపడుచున్నది. మనుషులు వివేకము ఆయనను దోషి అని తీర్పు తీరుస్తుంది. తన దోషమును బట్టి నరుడు దేవుని ఉగ్రతకు పాత్రుడయ్యాడు. ఒక వ్యక్తి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు అతడు రక్షణ పొందుతాడు, తన పాపములకు క్షమాపణ పొందుతాడు మరియు దేవునితో సమాధానపరచబడతాడు. ప్రభువైన యేసు తన్ను తాను నిత్యుడగు ఆత్మ ద్వారా దేవుని ఎదుట నిర్దోషిగా ఉన్నాడు. యేసు రక్తము ఒక వ్యక్తి జీవించి ప్రభువును సేవించున్నట్లుగా అతని యొక్క విచక్షణారహిత మృతక్రియల నుండి అతనిని శుద్ధి చేస్తుంది. మీరు కూడా ఇలాగూ చేయాలనేదే మీ పట్ల మేము దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది.